పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు సోమవారం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. 2 రోజుల క్రితం ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయనున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. 30 అసెంబ్లీలు, 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ, జనసేనకు టీడీపీ కేటాయించింది. ఇప్పటికే 6 స్థానాల్లో జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించింది. 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా బీజేపీ కూడా పొత్తులో భాగస్వామ్య పార్టీగా చేరడంతో ఆ పార్టీకి కూడా కేటాయించే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల విషయమై చర్చించనున్నారు. ఇక చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ సహా 3 పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. సీట్ల షేరింగ్పై 3 పార్టీల మధ్య స్పష్టత వచ్చింది. అయితే 3 పార్టీలు ఏ అసెంబ్లీ, ఏ పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.